వీర్ సావర్కర్ లండన్లో ఉన్నప్పుడు అంటే 1909లో భారతదేశంలో హింసాకాలం ప్రారంభమైంది. అతని 8 ఏళ్ల కుమారుడు ప్రభాకర్ మరణించాడు. సావర్కర్ వదిన భార్యను బ్రిటిష్ ప్రభుత్వం నిరాశ్రయులను చేసింది. ఒక విప్లవకారుడిని మాత్రమే కాకుండా మొత్తం కుటుంబాన్ని నాశనం చేయడానికి కుట్ర జరిగింది. వీర్ సావర్కర్ అన్నయ్య గణేష్ సావర్కర్ను దేశభక్తి కవితలు రాసినందుకు, బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ప్రజా తిరుగుబాటును ప్రేరేపించినందుకు అరెస్టు చేసి అండమాన్లోని సెల్యులార్ జైలుకు పంపారు. తదనంతరం డిసెంబర్ 21, 1909న నాసిక్ కలెక్టర్ ఏఎంటీ జాక్సన్ హత్యకు సావర్కర్ విప్లవ సహచరులు అనంత్ లక్ష్మణ్ కన్హేరే, కృష్ణజీ గోపాల్ కార్వే, వినాయక్ నారాయణ్ దేశ్పాండేలను అరెస్టు చేశారు. ఆ సమయంలో ఏఎంటీ జాక్సన్ నాసిక్లో ప్రజలను క్రైస్తవ మతంలోకి మార్చుతున్నాడు. ఆయనకు సంస్కృతం, మరాఠీ భాషల్లో కూడా ప్రావీణ్యముంది. కాబట్టి ఎవరూ ఆయనను వ్యతిరేకించలేదు. ఈ చర్యలకు ఆయనకు పదోన్నతి లభించింది. బొంబాయి ప్రెసిడెన్సీలో ఉన్నత పదవికి నియమించబడబోతున్నారు. కానీ ఆయన వీడుకోలు కార్యక్రమంలో హత్యకు గురయ్యారు. అరెస్టు తర్వాత గణేష్ సావర్కర్కు జైలు శిక్ష పడడంలో కూడా ఆయన కీలక పాత్ర పోషించారు. అందువల్ల విప్లవకారుల లక్ష్యంగా మారారు. ఈ హత్య ఒక వివిక్త సంఘటన కాదు. 1809లో వీర్ సావర్కర్, గణేష్ సావర్కర్ స్థాపించిన విప్లవాత్మక సంస్థ అభినవ్ భారత్ సొసైటీ నిర్వహించిన సమిష్టి విప్లవాత్మక చర్య. వీర్ సావర్కర్ లండన్ నుండి భారతదేశానికి 20 పిస్టళ్లను పంపాడు. వాటిలో ఒకటి జాక్సన్ను హత్య చేయడానికి అనంత్ లక్ష్మణ్ కన్హేరే ఉపయోగించాడు. ఈ హత్య బ్రిటిష్ ప్రభుత్వాన్ని రెచ్చగొట్టింది. అనంత్ కన్హేరే, కృష్ణజీ కార్వే, వినాయక్ దేశ్పాండేలను ఉరితీయడానికి సన్నాహాలు ప్రారంభమయ్యాయి. ఇంతలో బ్రిటిష్ ప్రభుత్వం సావర్కర్ వదిన భార్యను వారి ఇంటి నుండి బహిష్కరించింది. లండన్, భారతదేశంలో సావర్కర్ కోసం అరెస్టు వారెంట్లు జారీ చేసింది. అన్నీ తెలిసినా సావర్కర్ ధైర్యం కోల్పోకుండా భారతదేశానికి తిరిగి రావాలని నిర్ణయించుకున్నాడు. అభినవ్ భారత్కు చెందిన 27 మంది సభ్యులను దోషులుగా నిర్ధారించారు. వీర్ సావర్కర్ను అండమాన్లోని సెల్యులార్ జైలు కాలాపానీకి పంపారు. ఈ కథ వీర్ సావర్కర్ కేవలం ఆలోచనకారుడు కాదని, దేశం కోసం తన ప్రాణాన్ని, కుటుంబాన్ని, ఆనందాన్ని అన్నింటినీ పణంగా పెట్టిన విప్లవకారుడని వెల్లడిస్తుంది.